హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో స్వీట్ పొంగల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు స్వీట్ పొంగల్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. స్వీట్ పొంగల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1 కప్ అంతా బియ్యం వేసుకోండి. తర్వాత అదే కప్పుతో 1/2 కప్ అంతా పెసరపప్పును వేసుకోండి. పెసరపప్పు అనేది ఇంతకన్నా ఎక్కువగా వేసుకోవద్దు, ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా వేసుకుని ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకుని శుభ్రంగా బియ్యం ఇంకా పప్పుని నీళ్ళతో ఒక 2-3 సార్లు కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఇందులోకి 1 కప్ అని నీళ్ళని పోసుకుని 1 గంట సేపు నానపెట్టుకోండి. టైం లేదంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానపెట్టుకోండి. బియ్యం ఇంకా పప్పు అనేది నానిన తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి నానపెట్టుకున్న బియ్యం ఇంకా పప్పుని వేసుకోండి. వేసుకుని ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి. ఈ విధంగా నీళ్ళని పోసుకుని కుక్కర్ మూత పెట్టేసేసుకుని విజిల్ పెట్టుకుని కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్ ఈ విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ని పక్కన పెట్టుకోండి. ఇది ఆవిరిపోతూ ఉంటుంది. ఈలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు తురిమిన బెల్లం వేసుకోండి. ఈ విధంగా 2 కప్పుల బెల్లం వేసుకుని ఇందులోకి ఒక హాఫ్ కప్ అని నీళ్ళని పోసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ బెల్లం కరిగేంత వరకు మరిగించుకోండి. ఇలా బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం నీళ్ళను పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కుక్కర్ని తీసుకోండి. కుక్కర్ అనేది ఆవిరిపోయి ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి అన్నం అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. చూసారు కదా, చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయింది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో కరెక్ట్గా వేసుకోండి, పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత గెరెట్తో ఒక 2-3 సార్లు అలా నొక్కుకోండి, కొంచెం అన్నం అనేది సాఫ్ట్ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యిని వేసుకోండి. ఈ టైంలో అన్నంలో మనం నెయ్యి వేసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మనకి అన్నం అనేది మరీ మెత్తగా ఉండదు, అలాగని మరీ పలుకుగా ఉండదు అనమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. నెయ్యిని చక్కగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళని కూడా పోసుకోండి. ఈ విధంగా మొత్తం పోసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. ఈ విధంగా పోసుకుని మరొకసారి స్పూన్తో కానీ లేదంటే ఏదైనా గెరిటెని కానీ తీసుకుని చక్కగా కలిసేట్లు కలుపుకోండి. అక్కడక్కడ ఉండలున్నా పర్వాలేదు, మనం గెరిటతో కలుపుతూ కొద్దిసేపు ఉడికించుకుంటాం కాబట్టి అప్పుడు చక్కగా కలిసిపోతాయి. బెల్లం నీళ్ళు అన్నంలో చక్కగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ 1 చిటికెడంతా ఉప్పు వేసుకోండి. ఏ స్వీట్లో అయినా కానీ కొద్దిగా ఉప్పు వేసుకున్నారంటే ఆ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అంతా యాలకుల పొడిని కూడా వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఎక్కువగా చెప్తున్నాను అనుకోవద్దు, నేను చెప్పినట్లుగా కరెక్ట్గా ఏ టైంలో అయితే చెప్తున్నానో అదే టైంలో నెయ్యి వేసి ఒక్కసారి ఈ విధంగా స్వీట్ పొంగల్ చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకుని ఇప్పుడు ఈ కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మరీ నీళ్ళు అనేవి తక్కువగా ఉన్నాయంటే ఫ్లేమ్ని తగ్గించుకోండి. అట్లీస్ట్ 5 మినిట్స్ ఉడికించుకుంటే ఆ బెల్లం నీళ్ళన్నీ కూడా చక్కగా అన్నంకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది. వేరొక పక్క ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి మరొక 2-3 టేబుల్ స్పూన్లంతా నెయ్యిని వేసుకోండి. దీనికి టోటల్గా 6-7 టేబుల్ స్పూన్లంతా నెయ్యి అనేది పడుతుంది. నెయ్యి వేసుకుని నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా సన్నగా బారుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే చక్కగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు, అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకోండి. వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి 2 కూడా చక్కగా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు ఇందులోకి కొద్దిగా కిస్మిస్లను కూడా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లోనే కిస్మిస్లు కూడా చక్కగా పైకి పొంగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ పొంగల్లోకి వేసుకోవడమే. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. నెయ్యి ఎక్కువ అవుతుంది అని మాత్రం అనుకోవద్దు, నేను చెప్పిన టైంలో నేను చెప్పినట్లుగా కరెక్ట్గా వేసుకోండి. చల్లారాక కూడా స్వీట్ పొంగల్ అనేది గట్టిపడిన అంటే కొంచెం కొద్దిగా గట్టిపడుతుంది, మరీ గట్టిపడుకోకుండా ఏముండదు. కొద్దిగా గట్టిపడినా కానీ అదే స్ట్రక్చర్తో అంతే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.
ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మీకు గుళ్ళో పెట్టిన ప్రసాదంలా ఆ ఫ్లేవర్తో కావాలి అనుకుంటే లాస్ట్లో కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోండి. ఎక్కువగా మాత్రం వేసుకోవద్దు, దీనికి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. అందుకని చాలా తక్కువ మోతాదులో వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకుంటే అంతే, చాలా చాలా టేస్టీగా ఉండే స్వీట్ పొంగల్ అయితే రెడీ. చూసారు కదా స్వీట్ పొంగల్ని ఎలా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.